బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరగబోయే ఆ సభకు సంబంధించిన విషయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 27వ తేదీన జరగబోయే సభకు సంబంధించి సభ ఎంతమందితో నిర్వహించాలి, సభకు సంబంధించిన పట్ల ఏ విధంగా చేయాలి, ఎండాకాలం కాబట్టి సభకు వచ్చే ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది కలగకుండా కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రతి అంశంపైన కూడా చర్చించినట్టు సమాచారం. భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన నేపథ్యంలో దాదాపు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో తెలంగాణ భవన్ వేదికగా సమావేశమైన ఆ సందర్భంలో కూడా కేసీఆర్ నేతలు కూడా సూచనలు చేశారు. అదేవిధంగా ఆ భారీ జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అధినేత ఆ సూచనలు కూడా చేసినట్టు ఆ సమాచారం. వరంగల్లో సభను నిర్వహించడం ద్వారా ప్రజల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని కూడా నింపే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్న ఆ నేపథ్యంలో అటు కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండకు సంబంధించినంత వరకు ఆ దగ్గరగా సభ ఉంటుంది కాబట్టి భారీగా కూడా కార్యకర్తలు హాజరవుతారని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. సభకు సంబంధించి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలుగా నియమించాలి, నియమించిన తర్వాత మాత్రం వాలంటీర్లుగా ఎంతమంది ఉండాలి, ఈ సభకు సంబంధించిన సన్నాహ సమావేశం కూడా మరోసారి కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారిక భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ సంబంధించిన నేతలతో ఇప్పటివరకే సమావేశం నిర్వహించారు కాబట్టి సమావేశంలో ఇంకా ఎలాంటి విషయాలను సూచించారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా కూడా వచ్చే అవకాశం ఉంది సభకు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి సభకి సంబంధించి ఎలకతుర్తి వద్ద ఇప్పటివరకే సభా స్థలిని కూడా ఫైనల్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా ఏ విధంగా చేయాలని సూచించారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సింది. మరి కాసేపట్లో సమావేశానికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలను కూడా సూచించారు కేసీఆర్ అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వంశీ. థ్యాంక్ యూ ప్రవీణ్.